హరే కృష్ణ అందరికీ. మొదటిగా మనము జగన్నాథ్ బలదేవ్ సుభద్రామాయి ఆశీస్సులతోటి ఈ కార్యక్రమాన్ని మొదలు పెడదాము. జగన్నాథ్ బలదేవ్ సుభద్రామాయి की जय, निताय चैतन्य की जय, परशुराम भगवान की जय, वामन देव की जय, गिरि गोवर्धन की जय, पंचतत्व की जय. प्रार्थनलो ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः. नमः ओम विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्य देश तारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधरा श्रीवासादि गौर भक्त वृंदा. हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे. మనము రెండో అధ్యాయం చెప్పుకుంటున్నాము భగవద్గీత నుంచి. ఈ అధ్యాయం పేరు గీతా సారం అని కూడా చెప్పుకుంటాము, ఎందుకంటే ఇది భగవద్గీత యొక్క సారం అన్నమాట. వాళ్ళు మనం చెప్పుకోబోయే శ్లోకం వచ్చేసి अर्जुन उवाच स्थितप्रज्ञस्य का भाषा समाधिस्तस्य केशव स्थितधि किं प्रभाषेत किमासीत व्रजेत किम्. అర్జునుడు పలికెను, ఓ కృష్ణ, సమాధిమగ్నమైన చైతన్యము గలవాని లక్షణములేవి? అతడు ఏ విధముగా భాషించును? అతని భాష ఎట్టిది? అతడెట్లు కూర్చుండును? ఎట్లు నడుచును? హరే కృష్ణ. ఈ శ్లోకానికి ఒక తాత్పర్యం ఏంటంటే, అర్జునుడు కృష్ణుణ్ణి అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు? స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణాలు ఏంటి? స్థితప్రజ్ఞుడు అంటే ఎవరు? సమాధిమగ్నమైనటువంటి చైతన్యము కలవాడి యొక్క లక్షణాలు ఏంటి అని అడుగుతున్నాడు అనమాట. అతడు ఎలా కూర్చుంటాడు, ఎలా నడుస్తాడు, అతడి భాష ఎట్టిది అని ఆయన అడుగుతున్నాడు. కరెక్ట్ అండి. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రజ్ఞ అంటే ఏంటి? అసలు ఎందుకు ఈ ప్రశ్న అడుగుతున్నాడు అర్జునుడు అని అది తెలుసుకోవాలి. మొదటిగా ఎందుకు అడుగుతున్నాడు అర్జునుడు అంటే, ఒక మనిషి యొక్క లక్షణాలు ఎలాగ, ఒక ముక్తుడి యొక్క లక్షణాలు ఎలా తెలుసుకోవాలి? జీవన్ముక్తుడైనటువంటి మనిషి యొక్క లక్షణాలు ఎలా తెలుసుకోవాలి అని అడుగుతున్నాడు. అంటే లక్షణాలు తెలుసుకోవడం చాలా ముఖ్యమైనటువంటి విషయం అన్నమాట. ఒక సాధువు లక్షణము మనం తెలుసుకొని ఎరిగి ఉండాలి. ఎందుకు? అప్పుడే కదా మనం కూడా సాధువు అవ్వగలం. ఎప్పుడైతే మనం ఒకళ్ళ లక్షణాలు తెలుసుకుంటామో, ఇలా ఉంటే ఇలా 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 అని తెలిస్తే అలా మనం అవడానికి ప్రయత్నం చేయొచ్చు. అది ఏంటో తెలియకపోతే మనం వేరే దాన్ని అది అనుకుంటాం. ఎలాగైతే ఇప్పుడు మీరు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళారనుకోండి. ఇప్పుడు డాక్టర్కి ఒక రోగికి, రోగం లేని వాడికి తేడా లక్షణాలన్నీ డాక్టర్ గారికి బాగా తెలిసి ఉంటాయి. కరెక్ట్. ఒక రోగం వచ్చిన వాడికి ఏమేమి లక్షణాలు ఉంటాయి? కొన్ని లక్షణాలు ఉంటాయి రోగం వచ్చిన వాడికి. అదే రోగం లేని వాడికి, రోగం నయమైన వాడికి ఆ లక్షణాలు ఉండవు, వేరే లక్షణాలు ఉంటాయి కదండి. అంటే అతనికి ప్రాపర్గానే నార్మల్గానే అన్ని సిస్టమ్స్ అన్ని కరెక్ట్గా నడుస్తుంటాయి. అంటే రోగం వచ్చిన వాడికి కరెక్ట్గా నడుస్తుంటాయి. ఆ లక్షణాలు కనుక్కోవడంలో డాక్టర్ చాలా నిపుణుడై ఉంటాడు అనమాట. కరెక్ట్గా తెలుస్తుంది లక్షణం. సో చూడంగానే మనం అడిగి కనుక్కుంటాడు అనమాట. ఫస్ట్ చెప్పండి మీ ప్రాబ్లమ్స్ ఏంటి అవి మనం చెప్తాం. డాక్టర్ గారు మాకు ఈ ప్రాబ్లం ఉంది, మాకు కొద్దిగా కోల్డ్గా ఉంది, ఇబ్బందిగా ఉంది, జ్వరంగా ఉంది, సో ఇలా అవుతుంది, కానీ రాత్రిపూట మాత్రమే జ్వరం వస్తుంది,
ఇలా మనం రకరకాలుగా మన సింప్టమ్స్ చెప్తే అప్పుడు డాక్టర్ గారు ఆలోచించి చెప్తారనమాట. ఓకే. నీకు ఈ రోగం ఉంది అని అలాగా. సో, రోగం నయం అయిపోయింది అని తెలియాలంటే కూడా మనం డాక్టర్ గారిని మళ్ళా వెళ్లి అడగాల్సొస్తుంది. మనకి తెలుస్తుంది కరెక్టే. కానీ కన్ఫర్మ్ చేసుకోవాలి అంటే గనక మనం డాక్టర్ గారిని అడగాలి. డాక్టర్ గారినెళ్లి అడుగుతాం. డాక్టర్ గారు ఇలాగా మీరిచ్చారు మెడిసిన్స్. ఎన్ని రోజులు ఇదయింది వేసుకున్నాను. కానీ ఇప్పుడు ఒకసారి చూడండి ఎలా ఉందో. అయితే డాక్టర్ గారు మళ్ళా ఒకసారి టెస్ట్ చేస్తారు. లేకపోతే ఏమైనా ల్యాబ్ టెస్ట్ అడుగుతారు. తీసి అన్ని చూస్తారు లక్షణాలు. చూసి ఓకే. ఇప్పుడు ఈ మనిషి కరెక్ట్‌గా ఉన్నాడు అని అర్థం. యాక్చువల్‌గా చెప్పాలంటే భౌతిక ప్రపంచంలో అందరూ పిచ్చివాళ్ళే ఒక రకంగా చెప్పాలంటే. అలా అని మన ఆచార్యులు చెప్పారు భాష్యంలో. పిచ్చి ఎందుకు అంటే ఉన్మత్తులు. అంటే ఎందుకు పిచ్చివాడు లక్షణాలేంటి? ఒక పిచ్చివాడి లక్షణం, పిచ్చి లేని వాడికి లక్షణం ఏంటి? ఒక పిచ్చివాడు వాడు ఏం చేస్తున్నాడో వాడికి తెలీదన్నమాట. అదే పిచ్చి లేనివాడు జాగ్రత్తగా, ప్రాపర్‌గా ప్లాన్ చేసుకుంటాడు. ఆ! లైఫ్‌లో పొద్దున్న లేస్తాడు. తన పని తను చూసుకుంటాడు. జాగ్రత్తగా అన్ని ఒక ప్లాన్ అనేది ఉంటదన్నమాట లైఫ్‌లో. కానీ ఒక పిచ్చోడికి ఉండదు ప్లాన్. కానీ ఈ జీవులందరూ కూడా మోర్ ఆర్ లెస్ పిచ్చోళ్ళే అని ప్రభుపాదుల వారు రాశారు బుక్‌లో. ఎందుకు పిచ్చోళ్ళు? ఎందుకంటే ఇంత ముఖ్యమైనటువంటి జ్ఞానాన్ని వదిలిపెడుతున్నారు కాబట్టి. మనిషి జన్మ 84,00,000 జీవరాశుల చుట్టూతా తిరిగి చివరికి మనకి మనిషి జన్మ వచ్చింది. 84,00,000 జీవరాశులు తిరిగాం. ఇంత తిరిగి, ఇంత వెయిట్ చేసి వచ్చి, మనిషి జన్మకొచ్చి మనం ఏం చేస్తున్నాం? జంతువులు ఏం చేస్తున్నాయో అవే పనులు మనం కూడా చేస్తున్నాం. జంతువులు ఏం చేస్తాయి? జంతువులు భోజనం తింటాయి. మనం కూడా భోజనం. జంతువులు నిద్రపోతాయి. మనం కూడా నిద్రపోతాం. జంతువులు పిల్లల్ని కంటాయి. మనం కూడా పిల్లల్ని కంటాం. జంతువులు తనని తాను రక్షించుకుంటాయి. మనం కూడా మనం రక్షించుకుంటాం. ఇవి 4 కాకుండా ఇంకేదైనా పని మనం చేస్తున్నామా? మనిషి అయ్యుండి ఈ 4 కాకుండా ఇంకేదైనా గొప్ప పని మనం చేస్తున్నామా? నేను జంతువుని కాదు అని చెప్పుకోవడానికి చెయ్యట్లేదే. అంటే మనిషి జన్మ ఎందుకిచ్చాడు భగవంతుడు? మనిషి జన్మం అనేది చాలా సర్వోత్కృష్టమైనటువంటి జన్మ. ఈ జన్మలో మనం అన్నీ తెలుసుకోగలం. సర్వమైనటువంటి జ్ఞానాన్ని తెలుసుకొని, మనం భగవంతుని ధామానికి వెళ్ళగలిగేటువంటి మనకి శక్తి సామర్థ్యాల్ని భగవంతుడు స్వామి మనకిచ్చాడు. కానీ మనిషి ఏం చేస్తున్నాడు? నాకక్కర్లేదండి. నేను కూడా ఒక జంతువులాగే ప్రవర్తిస్తాను. నాకు ఇలాగే బాగుంది. నాకు అక్కర్లేదు ఇదంతా. లేదు నేను ఇలాగే ఉంటాను. అలా అనేవాడిని పిచ్చోడు అంటారు. అందుకనే జనాలందరూ పిచ్చోళ్ళు అని ప్రభుపాదుల వారు తన పుస్తకంలో రాశారు. కాబట్టి అర్జునుడు కూడా సామాన్యమైన మనిషిలాగా కొంతసేపు ప్రవర్తించాడు. కొంతసేపు అసలు ఒక అధ్యాయం కృష్ణుడిని మాట్లాడనివ్వలేదు అర్జునుడు. భగవద్గీత అనేది కృష్ణుడి ఉపదేశం. కానీ అర్జునుడే మాట్లాడేశాడు. ఒక చాప్టర్ మాట్లాడాడు. మొత్తం మొదటి అధ్యాయం అంతా అసలు ఆపకుండా మాట్లాడుతూనే ఉన్నాడు. ఆపట్లేదు అసలు. అండ్ తర్వాత రెండో చాప్టర్‌లో కూడా కొద్దిగా మాట్లాడి ఇంక చివరికి తనని తాను కంట్రోల్ చేసుకున్నాడు. లేదు. నేను చెప్పేది నేను ఆలోచించే నాకొచ్చే ఆలోచనలు సరియైన ఆలోచనలు కావు. కరెక్ట్ ఆలోచన ఎవరికొస్తుంది? భగవంతుడికి వస్తుంది. భగవంతుడు పూర్ణుడు, పర్ఫెక్ట్ పర్సనాలిటీ. సో, ఇట్లాంటి పూర్ణమైనటువంటి పర్ఫెక్ట్ పర్సనాలిటీ మన దగ్గర ఉండగా, మనం ఆయన సరెండర్ తీసుకొని ఆయన ఏం చెప్తాడో ఆయన సజెషన్ తీసుకొని, ఆయన చెప్పినట్టుగా మనం ఫాలో అవుదాం. మనకి మంచి జరుగుతుంది అని అర్జునుడు తనని తాను సరిదిద్దుకున్నాడన్నమాట వెంటనే. సో, అలాగే మనం కూడా భగవద్గీత మనకి చెప్తున్నారు కాబట్టి కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు. అర్జునుడి ద్వారా మనకే చెప్తున్నాడు.
మనకి డైరెక్ట్‌గా చెప్పకుండా అర్జునుడిని అడ్డం పెట్టి మనకి చెప్తున్నాడు. సో, అర్జునుడు అడిగే ప్రశ్నలన్నీ మన ప్రశ్నలు. అంటే మనం అడగవలసిన ప్రశ్నలు అర్జునుడు మన తరఫునే అడిగేస్తున్నాడు. అవునా? సో, ఇక్కడ ఏం అడుగుతున్నాడంటే, ఒక సామాన్య మనిషి తన ఇంద్రియాలని నిగ్రహించుకొని ఉండడు. సామాన్యంగా అయితే 2 రకాలటువంటి మనుషులుంటారు. గోస్వామి, గోదాసుడు అని. గోస్వామి, గో అంటే ఒక అర్థము ఇంద్రియాలు అని. గోస్వామి, గోదాసుడు అంటే తన ఇంద్రియాలని తాను నిగ్రహించుకోలేనిటువంటి వాడిని గోదాసుడు అని అంటారు. మన ఇంద్రియాలేవి? మన కళ్ళు, చెవులు, ముక్కు, నాలిక, మన చర్మం. ఏది ఎటు లాగితే అటు మనం గనక వెళ్ళిపోతున్నాము అంటే మనము గోదాసులము. అలా కాకుండా లేదు, నేను కంట్రోల్‌లో ఉన్నాను. నా ఇంద్రియాలు నేను చెప్పినట్టుగా వినాలి. నేను ఇది చూడను. ఇటువంటి సినిమాలు నేను చూడను. ఇటువంటి పాటలు నేను వినను. నేను భగవంతుడి పాటలే వింటాను. భగవంతుడి ప్రసాదమే తింటాను అని తన ఇంద్రియాలని తాను నిగ్రహించుకోగలిగే వాడే గోస్వామి. అదే స్థితప్రజ్ఞుడంటే అతడే. స్థితప్రజ్ఞుడు ఎలా ఉంటాడు? ఆయన లక్షణాలు ఏంటి అని అడిగి కనుక్కుంటున్నాడు అర్జునుడు అన్నమాట. సో, ప్రజ్ఞ అంటే ఏంటి అంటే కాన్షియస్‌నెస్ అన్నమాట. కాన్షియస్‌నెస్ అంటే మనకి మన మన శరీరంలో ఎక్కడైనా కూడా చిన్నగా దెబ్బ తగిలిందనుకోండి, నొప్పొస్తుంది. చిన్న దెబ్బ తగిలి ఎక్కడైనా ఒక చిన్న కరిసిందనుకోండి, ఒక ఒక దోమ కరిసినా కూడా మనకు తెలుస్తుంది. ఎక్కడ కరిసినా దోమ కరిస్తే మనకు తెలిసిపోతుంది. ఎక్కడైనా చిన్న దెబ్బ తగిలితే మనకు నొప్పేస్తుంది. అలా నొప్పేస్తోంది, మనకక్కడ తెలుస్తోంది అంటే ఇదే ప్రజ్ఞ అంట. అంటే ఆత్మ యొక్క లక్షణం ప్రజ్ఞ. ఇటువంటి ప్రజ్ఞని స్థితముగా పెట్టుకోగలిగే వాడే స్థితప్రజ్ఞుడు. స్థితముగా మన ప్రజ్ఞని మనం పెట్టుకోగలగాలన్నమాట. మన ప్రజ్ఞని అంటే మన కాన్షియస్‌నెస్‌ని, మన చైతన్యాన్ని మనం కంట్రోల్‌లో పెట్టుకొని కరెక్ట్ కాన్షియస్‌నెస్‌లో పెట్టుకోగలగాలి. మన ప్రజ్ఞకి, భగవంతుడి ప్రజ్ఞకి తేడా ఏంటి? మన చైతన్యానికి, భగవంతుడి చైతన్యానికి తేడా. 2 ఒకటేనా? కొద్దిగా ఆలోచించండి. నాకు నా శరీరంలో ఏం జరుగుతోంది మాత్రమే నాకు తెలుసు. మీ శరీరంలో ఏం జరుగుతోందో నాకు తెలియదు. మీకు ఆకలేస్తోందా? కడుపులో నొప్పేస్తోందా? ఏమవుతోందో నాకు తెలీదు. ఎవరికీ వేరే వాళ్ళ గురించి తెలియదు. కానీ భగవంతుడికి అందరి గురించి తెలుసు. ఇంతే. ఇదే తేడా. ఈ మాత్రం మనం అర్థం చేసుకుంటే చాలు. భగవంతుడు సూపర్ కాన్షియస్‌నెస్. అంటే అంతటా ఉండేటువంటి చైతన్యము భగవంతుడు. కానీ ఆత్మ ఈ శరీరానికి మాత్రమే లిమిటెడ్‌గా ఉంటుందన్నమాట. ఇది మనం చక్కగా తెలుసుకోవాలి. అయితే ఒక స్థితప్రజ్ఞుడి గురించి నేను ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలి అంటే, ప్రహ్లాదుడు విశుద్ధ భక్తుల్ని స్థితప్రజ్ఞులంటారు. విశుద్ధ భక్తుల యొక్క లక్షణాలను చూస్తే మనం స్థితప్రజ్ఞుడు ఓహో! ఇలా ఉంటాడా అని మనకు తెలుస్తుంది. మనం ఇవాళ చిన్నగా ప్రహ్లాదుడి యొక్క చరిత్ర, ప్రహ్లాదుడి యొక్క లక్షణాలని కొద్దిగా క్లుప్తంగా చదువుదాం. ప్రహ్లాదుడు గొప్ప చరిత్ర కలిగినటువంటి పిల్లవాడు. చిన్నప్పుడు ఉన్నప్పుడు ఆయన భాగవతంలో ఆయన గుణాల యొక్క వర్ణన ఇక్కడ ఉందండి. ఆయన తన ఇంద్రియాలని, తన మనస్సుని నియంత్రణలో పెట్టుకోగలిగేవారట. అయితే అన్ని జీవులకి మిత్రుడి వలె ప్రవర్తించేవారట. ఎవరికీ తారతమ్యము చేయకుండా మంచిగా అందరితోటి సత్ప్రవర్తన చేసేవాడట. అయితే పెద్దవాళ్ళకి దాసుడిలాగా వ్యవహరించేవాడు. అంటే ఎవరైతే గురువులు ఉంటారో తనకన్నా సుపీరియర్స్ తోటి ఒబీడియంట్‌గా ఉంటాడు. తనతో ఈక్వల్‌గా ఉండే వాళ్ళతోటి ఫ్రెండ్లీగా ఉంటాడు. తనకన్నా చిన్న వాళ్ళతోటి దయ కలిగి ఉంటాడు. అలాగా. ఎంత కష్టం వచ్చినా కూడా అస్సలు కదలడనమాట. కొద్దిగా కూడా డిస్టర్బెన్స్ అనేది మనిషిలో కలగదు. ఎంత పెద్ద డిఫికల్టీ వచ్చినా అలాగే
కృష్ణనామం చెప్పుకుంటూ నారాయణ నారాయణ అని పాడుకుంటూ ఉంటాడే కానీ ఎవరిని తిట్టడు, అస్సలు బాధపడడు. అది ప్రహ్లాదుడు అన్నమాట. అలాగా స్థితప్రజ్ఞుడు. అయితే ఈ ప్రహ్లాదుడు ఏం చేసేవాడట, ఎప్పుడు భగవంతుడి నామాలు చెప్పుకునేవాడు. కృష్ణనామము చెప్పుకుంటూ ఆనంద పరవశుడై నాట్యం చేస్తూ పాడుకుంటూ ఉన్మాదుని వలె కింద పడి దొర్లుతూ ఏడుస్తూ అప్పుడప్పుడు నవ్వుతూ అలా అలా ఉండేవాడట ప్రహ్లాదుడు. సో ఈ శ్లోకం యొక్క తాత్పర్యం మనం ఏం తెలుసుకున్నామంటే, స్థితప్రజ్ఞుడు ఎలా ఉంటాడు, స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణాలు వచ్చే 4-5 శ్లోకాలలో, ఇంకా కొన్ని శ్లోకాలలో కూడా, మరికొన్ని శ్లోకాలలో కూడా కృష్ణుడు మనకి, స్వామి మనకి తెలియజేస్తారు కరెక్ట్గా ఏమేమి ఉన్నాయి, స్థితప్రజ్ఞుడు అంటే ఏంటి అని. సో మనం చాలా శ్రద్ధగా విందాం. శ్రద్ధగా వింటే మనకి జ్ఞానం వస్తుంది. స్థితప్రజ్ఞుడు ఎలా ఉంటాడో అనేటువంటి మనకి కరెక్ట్గా దాని సిమ్టమ్స్ ఏంటో మనకు తెలుస్తాయి. అప్పుడు ఎలా ఉంటాడు స్థితప్రజ్ఞుడు అని మనకు తెలిసిందంటే అప్పుడు మనని మనం జడ్జ్ చేసుకొని తెలుసుకోవచ్చు. ఓహో, స్థితప్రజ్ఞుడు ఇలా ఉంటాడనమాట, మనం ఇలా ఉండగలగాలన్నమాట, ఇలా ఉండగలగాలంటే ఏం చేయాలన్నమాట అనేది కూడా కృష్ణుడు చెప్తాడు. అదే కృష్ణ భక్తి. కృష్ణుడి నామాన్ని తీసుకుంటే మనం కూడా స్థితప్రజ్ఞులం అవ్వచ్చు. సో ఇంతటితోటి నేను ఈ క్లాస్ని ముగించదలుచుకున్నాను. హరే కృష్ణ. ఎవరికైనా ప్రశ్నలు ఉంటే అడగచ్చు. అన్మ్యూట్ చేస్తున్నాను. హరే కృష్ణ. ఎవరికైనా ఎవరైనా ప్రశ్నలు ఉంటే అడగచ్చు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే హరే కృష్ణ. కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ.